Welcome to Bujjibabu Spoken English. Today topic present continuous, active voice and passive voice. Pronouns are changed. I becomes me, we becomes us, you becomes you, he becomes him, she becomes her, it becomes it, they becomes them, names becomes names. ఏదైనా ఒక పని వర్తమాన కాలంలో జరుగుతూ ఉంటే యాక్టివ్ వాయిస్లో చెప్పాలి. ప్యాసివ్ వాయిస్ అయితే ఏదైనా ఒక పని వర్తమానంలో జరగబడుతూ ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. అసర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్ సాధారణ వాక్యములు. ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఆంగ్లము మాట్లాడుతున్నాను. పైన ఉన్న యాక్టివ్ వాయిస్ ఫార్ములా ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టు ఈజ్, యామ్, ఆర్, బీయింగ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై మీ, ఆంగ్లము నా చేత మాట్లాడబడుతున్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, we are buying vegetables. Subject is, am, are plus V1 plus ing plus object. Activize this. మేము లేక మనము కూరగాయలు కొంటున్నాము. ఆబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. వెజిటేబుల్స్ ఆర్ బీయింగ్ బాట్ బై అస్. కూరగాయలు మా చేత లేక మన చేత కొనబడుతున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. యు ఆర్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. నీవు లేక మీరు పరీక్ష రాయిచున్నావు, లేకపోతే మీరు పరీక్ష రాయిచున్నారు. ప్యాసివ్ వాయిస్లో అయితే ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. An exam is being written by you. ఆబ్జెక్టు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. పరీక్ష నీ చేత లేకపోతే మీ చేత రాయబడుచున్నది. ఇక్కడ అసర్టివ్ నెగటివ్ సెంటెన్సెస్ సాధారణ వాక్యాల్లో నెగటివ్ చెయ్యము అనే చెప్పే వాక్యాలు. సబ్జెక్టు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్ వస్తుంది. ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ ఈజ్ నాట్ డ్రైవింగ్ అ కార్. అతను కారుని నడపడం లేదు. అదే ప్యాసివ్ వాయిస్ అనుకోండి, ఆబ్జెక్టు ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. అ కార్ ఈజ్ నాట్ బీయింగ్ డ్రైవెన్ బై హిమ్. కారు అతని చేత నడపడం లేదు. అనదర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ నాట్ క్లీనింగ్ ద రూమ్. ఆమె ఆ గదిని శుభ్రం చేయడం లేదు. షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ నాట్ నెగటివ్ కాబట్టి నాట్ పెట్టాం. క్లీనింగ్ ద రూమ్ శుభ్రం చేయడం లేదు. అదే ప్యాసివ్ వాయిస్ అనుకోండి, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. ద రూమ్ ఈజ్ నాట్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. ఆ గది ఆమె చేత శుభ్రం చేయబడటం లేదు. ప్రస్తుతం అన్నమాట, ప్రజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్, నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. దే ఆర్ నాట్ బిల్డింగ్ 2 హౌసెస్. వారు 2 ఇళ్ళు నిర్మించడం లేదు. అదే ప్యాసివ్ వాయిస్లో ఏంటంటే 2 హౌసెస్ ఆర్ నాట్ బీయింగ్ బిల్ట్ బై దెమ్. 2 ఇళ్ళు వారి చేత నిర్మించబడడం లేదు. ఇక క్వశ్చనింగ్. ప్రజెంట్ కంటిన్యూస్లో క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే క్వశ్చనింగ్ని ఇంటరాగేటివ్ అనొచ్చు. ఆర్ యూ ఈటింగ్ అన్ యాపిల్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేస్తుంది. ఈజ్, యామ్, ఆర్ ముందుకు వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఆర్ యూ ఈటింగ్ అన్ యాపిల్. నువ్వు యాపిల్ తింటున్నావా. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో అడిగితే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్, బీయింగ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈజ్ అన్ యాపిల్ బీయింగ్ ఈటెన్ బై యూ. యాపిల్ నీ చేత తినబడుతున్నదా. పైన ఎగ్జాంపుల్ అయితే నువ్వు యాపిల్ తింటున్నావా, యాపిల్ నీ చేత తినబడుతున్నదా, ప్యాసివ్ వాయిస్. ఏదైనా మీనింగ్ మారకుండా యాపిల్ తినటమే,
కానీ మీనింగ్ మాత్రం సెంటెన్స్ ఫార్మేషన్ పదాలు మారుస్తూ చేయటమే. ఈజ్ రామ్ ప్లేయింగ్ గేమ్స్? రామ్ ఆటలు ఆడుతూ ఉన్నాడా? అదే ప్యాసివ్ వాయిస్లో అయితే ఆర్ గేమ్స్ బీయింగ్ ప్లేడ్ బై రామ్? ఆటలు రామ్ చేత ఆడబడతాయా? ఏదైనా మీనింగ్ ఒకటే, ఆటలు ఆడటమే. కానీ ఇక్కడ క్వశ్చనింగ్లో అలా చెప్పాము, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో అయితే హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆర్ గేమ్స్ బీయింగ్ ప్లేడ్ బై రామ్? ఆటలు రామ్ చేత ఆడబడతాయా అనే సెన్స్లో ఉంటుంది. సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారం చేస్తే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డబ్ల్యూహెచ్ వర్డ్స్. వా వర్డ్స్ అనొచ్చు, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనొచ్చు. వాట్, వేరు, వెన్, వై, హూ, హౌ, వీటిల్లో ఏదైనా సరే వర్డ్స్ వచ్చినప్పుడు అవి ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం. వై ఆర్ యూ రీడింగ్ స్టోరీస్? డబ్ల్యూహెచ్ వర్డ్ వై ఉంది, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, యూ అనేది సబ్జెక్టు, రీడింగ్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే V4 కూడా చెప్పుకోవచ్చు. స్టోరీస్ అనేది ఆబ్జెక్ట్. ఎందుకు నువ్వు కథలు చదువుతున్నావు? అదే ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తామంటే ఆబ్జెక్ట్ ముందుకు రావాలి, కథలు ముందుకు రావాలి. వై ఆర్ స్టోరీస్ బీయింగ్ రెడ్ బై యూ? ఎందుకు కథలు నీ చేత చదవబడుతున్నాయి? యాక్టివ్ వాయిస్లో అయితే వై ఆర్ యూ రీడింగ్ స్టోరీస్? ఎందుకు నువ్వు కథలు చదువుతున్నావు? అదే ప్యాసివ్ వాయిస్లో అయితే వై ఆర్ స్టోరీస్ బీయింగ్ రెడ్ బై యూ? ఎందుకు కథలు నీ చేత చదవబడుతున్నాయి? నెక్స్ట్ క్వశ్చనింగ్లో ఒకసారి డబ్ల్యూహెచ్ వర్డ్ చూసినట్టయితే వెన్ ఈజ్ సీత ప్రిపేరింగ్ స్వీట్స్? ఎప్పుడు సీత తినుబండారాలు తయారు చేయుచున్నది? డబ్ల్యూహెచ్ వర్డ్స్లో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో అయితే వెన్ ఆర్ స్వీట్స్ బీయింగ్ ప్రిపేర్డ్ బై సీత? ఎప్పుడు తినుబండారాలు సీత చేత చేయబడుతున్నాయి? ఇక్కడ గమనించవలసింది హూ బికమ్స్ బై హూమ్. రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటైతే వాటే, వేరైతే వెన్ వేరే, వెన్ అయితే వెన్నే. ఏ వర్డ్స్ వస్తే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఆ వర్డ్స్ అవే వస్తాయి. కానీ ఇక్కడ హూ మాత్రం బై హూమ్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు ఇంట్రాగేటివ్లో క్వశ్చనింగ్లో హూ బికమ్స్ బై హూమ్గా మారుతుంది. హూ ఈజ్ సింగింగ్ సాంగ్స్? ఎవరు పాటలు పాడుతూ ఉన్నారు? బై హూమ్ ఆర్ సాంగ్స్ బీయింగ్ సంగ్? ఎవరి చేత పాటలు పాడబడుతూ ఉన్నాయి? ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్టు, వెర్బ్ అనేది అకార్డింగ్ టు ద టెన్సెస్. ఆ టెన్సెస్ ప్రకారంగా మనం కనుక మార్చినట్టయితే, టేబుల్ ప్రకారంగా మార్చినట్టయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఎక్సర్సైజ్ ఒకటి ఇచ్చాను. ఈ ఎక్సర్సైజ్ 6 బిట్స్ ఉన్నాయి. ఇవి మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ చేసేసాను. వాటి ప్రకారం మీరు చేసినట్టయితే చక్కగా మీకు అర్థమవుతాయి. ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ చాలా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.